ఉదయాన్నే ఈరోజైతే సంయుక్త లంచ్ బాక్స్‌లోకి మామిడికాయ పప్పు చేస్తున్నాను. సీజన్ అయితే వచ్చేసింది కదా! మామిడికాయలు దొరుకుతూనే ఉంటాయి. ఎర్ర కందిపప్పుతో రసంకాయ ఏసి చేస్తున్నాననమాట. ముందుగా ఒక 3 బౌల్స్ నేనైతే కందిపప్పు తీసుకున్నాను. దానికి వచ్చేసి నేను 8 బౌల్స్ వాటర్ తీసుకున్నాను. సో, ఆ వాటర్ తీసుకున్న దాంట్లో కొంచెం అంత ఆయిలు, తర్వాత పసుపు వేసి చక్కగా పొయ్యి మీద పెట్టి ఉడికించుకుంటున్నాను. ఒక పక్కేమో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ అండ్ మామిడికాయ గీరి ముక్కలైతే కోసుకున్నాను. ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలు అండ్ తర్వాత వచ్చి పచ్చిమిరపకాయలైతే వేసుకున్నాను. ఒక 20% పప్పు కుక్ అయిన తర్వాత సో, ఇవి మిక్స్ చేసి బాగా ఉడికించుకున్న తర్వాత ఎల్లిపాయ, ఉల్లిపాయ వేసి ఉడికించుకున్నాను. ఇప్పుడేంటంటే నిప్పులన్నీ బయటికి లాక్కొని సో, తాలింపయితే వేసుకుంటున్నాను. ఆ తాలింపు వేసే ముందు దీంట్లో కొంచెం ఉప్పు, కారం వేసి సో, కొద్దిగా మెదిపి మళ్ళీ పొయ్యి మీదయితే పెట్టుకుంటున్నాననమాట. ఎందుకంటే పచ్చి వాసన లేకుండా అంటే కారమేసాను గదా! ఆ వేడికైనా అవసరం ఉండదు. బట్ నేనైతే పెట్టుకుంటున్నాను. తర్వాత కసూరి మేతి గూడా వేసుకున్నాను. వేసుకొని కంప్లీట్‌గా మిక్స్ చేసేసుకొని పొయ్యి మీదయితే పెట్టేసుకున్నాను. ఇక ఇక్కడొచ్చేసి నెయ్యి వేసుకొని పోపు దినుసులు, తర్వాత ఎండుమిరపకాయలు, కరేపాకు, ఇంగువ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి వేయించేసుకొని సో, ఈ పోపేదైతే ఉందో మంచిగా వేగిన తర్వాత ఇక పప్పులో వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాననమాట. నిజం చెప్తున్నా చాలా యమ్మీ యమ్మీగా వచ్చింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.